సీతనపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున జాన్ వెస్లీ బాబు గారు ఏర్పాటు చేసినటువంటి సెమీ క్రిస్మస్కి ఇచ్చేసినటువంటి పెద్దలు దైవజనులు చిగిరికోట యోహానయ్య గారికి, అలాగే సభా అధ్యక్షులు ఎప్పుడూ కూడా మంచి యాక్టివ్గా తెలంగాణలో ఒక పాట పాడి పాటలు రచయిత ఒక ఆయన ఉన్నాడు. వెంటనే పాట పాడేస్తాడు మూమెంట్. అతను చూస్తేనే ఎనర్జీ వస్తుంది. సాంసన్ గారుగా అతను చూస్తూ ఉంటాం. గద్దర్లాగా మంచిగా ఆ స్టెప్స్లోనే మరి ఆ ప్రభు ఆ ఎనర్జీ అలా ఇచ్చారనమాట. ఎందుకంటే నిజంగా కుర్రోడు అయిపోతూ ఉంటాడు. ఆ గద్దర్ గారు కూడా అలాగే మూమెంట్ తీసుకొస్తూ ఉంటారు. అలాగే మరి ఆయనకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే అలాంటి దైవజనులు ఉంటే మనకు కూడా ఎనర్జీ వస్తుంది. మరి ఆయనకు కూడా మరి నమస్కారాలు. పెద్దలందరూ చాలామంది ఉన్నారు, అందరికి కూడా పేరు పేరు కూడా మరి దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి నేను కూడా చిన్న మాట చెప్పి ముగిస్తా. సమయం బాగాలేదు, 9 దాటింది కాబట్టి వెనకాల మా పెద్దల యోహానయ్య గారు మాట్లాడాలి. ఒక రోజున వరహాపట్నంలో మన గ్రామానికి దగ్గరలోనే ఒక సెమీ క్రిస్మస్ పెట్టారు 2 సంవత్సరాల క్రితం. దానికి సాంసన్ అయ్య గారు అధ్యక్షులు. ఆ సభా కార్యక్రమానికి నేను కూడా వచ్చా. మరి అయ్యగారు విజయరాజు గారు అండి, వసంతరాజు గారు కార్యక్రమాన్ని జరుగుతుంది వరహాపట్నం రోడ్డు పక్కనే. ఇలాగే చాలా జనం వచ్చారు ఆ రోజున. 2 సంవత్సరాలు ఏదా డేవిడ్ రాజు గారు దానికి ముఖ్య అతిథి. ఆయన కార్యక్రమం ముగించుకుని విశాఖ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి. వాతావరణం చూస్తుంటే చాలా దారుణంగా భయంకరంగా ఉంది. గాలి వాన వచ్చేస్తుంది. మొత్తం బిడ్డలందరూ, దేవుని బిడ్డలందరూ కూడా చర్చిలోకి ఇళ్లలోకి వెళ్ళిపోయారు. నేను మరి అలాగే సాంసన్ నాయక్ గారు ప్రార్థన చేస్తున్నారు. అసలు వర్షం ఆగాలి నా ప్రార్థన చేస్తుంటే ఓ పక్కన అంత వర్షం పడుతుంది, ఇక్కడ వర్షం లేదు. నేను ఆశ్చర్యపోయా. అంత జల్లు అంత వాన వస్తుంటే చాలామంది వెళ్ళిపోయారు. వెంటనే ఒక 10 నిమిషాల్లో వర్షం తగ్గిపోయింది. వాళ్ళందరూ వచ్చి మీ ఎవరూ కూడా స్టేజీ మీద కూడా కదల్లా. ఆ విధంగా సాంసన్ అయ్య గారు మంచిగా ప్రార్థన చేశారు. చాలామంది అనుకున్నారు ఇది కార్యక్రమం అయిపోయింది, ఆగిపోతుంది అనుకున్నారు. కానీ ఆ వర్షం పడలేదు. కార్యక్రమం విజయవంతంగా అయింది. అందరం దేవుని విందు స్వీకరించాం, తిన్నాం. ఏదో డేవిడ్ రాజు గారు నా కార్లో ఎక్కించుకుని విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కించా. చూడండి, అది మా యొక్క యేసు ప్రభు గారి యొక్క మహిమలు నేను కళ్ళారా చూశాను. నేను కూడా వెళ్ళలేమో, ఈ రోడ్డు కూడా మునిగిపోద్దేమో, అంత గాలి వీస్తుంది. మరి అన్నీ కూడా ఎందుకంటే ఆ సత్యాన్ని నేను చూశాను కాబట్టి దైవజనులందరికీ కూడా మీకు కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిది, చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం, బలపడ్డాం. దేవునికి అసాధ్యమైనది లేదు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ స్తోత్రము నాయన. మీ దాసులను మీరు ప్రేమించి మీరు చేస్తున్న కార్యాలు బట్టి నీ స్తోత్రము నాయన. ప్రతి సంవత్సరం ఈ విధంగా ప్రభా నీ క్రిస్మస్ ఆరాధన జరగడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీ స్తోత్రం దేవా. ఈ సమయంలోనైనా కేక్ కటింగ్ చేస్తుండగా మీ కృప నుంచండి, బలపరచండి. కేక్ ఏ విధంగా మధురంగా ఉంటుందో ప్రతి జీవితంలో మధురానుభూతులు మీరు దయచేయండి. క్యాండిల్ ఏ విధంగా వెలుగుతూ నాయన మైనము కరుగుతుందో ప్రభా, ఆ విధంగా నీ కొరకు నేను వెలుగుతూ ప్రకాశిస్తూ ప్రభా నీ కొరకు కరగడానికి మీరు సహాయం చేయండి. నీ అభిషేకంతో మీరు నింపండి, మీరు బలపరచండి నాయన. నిజమైన వెలుగు వచ్చెను, అది లోకమును వెలిగిస్తుంది అని ప్రభా నీ వాక్యం తెలియపరచినట్లు ప్రతి బిడ్డను మీరు వెలిగించండి. నీ మహిమ కొరకు మీరు సిద్ధపరచండి. నీ మహిమను మాతో ఉంచి బలపరిచి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ పైకి రండి, డయాస్ మీదకి రండి. మనం అందరం కలిసి ఈ దివ్యమైన ఏబురాజు గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడతారు. వెలిగించండి, చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడదాం. కింద ఉన్న వారు వచ్చి ఒకరు వెలిగించుకోండి. అయ్యా అందరూ పైకి రావాలి ప్లీజ్. అందరూ దయచేసి నిలబడండి. అందరూ నిలబడదాం. ఒక్కరు వెలిగించుకోండి. అందరికీ
ఆ వెలుగును పాట చెప్పండి. పాట ఉంది. అయ్యగారు ఏబు గారు రెండయ్యా పాట పాడలేదు. అందరూ వెలిగించుకోండి. ఆకాశం వెలిగింది రాత్రి వేళలో, భూలోకం వెలిగింది శాంతి సంతోషం, పరలోకం విరిసింది గాన ప్రతిగానం, పరలోకం విరిసింది గాన ప్రతిగానం, సర్వోన్నతమైన తలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమీద సమాధానము. హల్లెలూయా హల్లెలూయా కలుగునుగా కలుగునుగా, హల్లెలూయా కలుగునుగా కలుగునుగా, హల్లెలూయా. ఆకాశం వెలిగింది రాత్రులలో, భూలోకం వెలిగింది రాత్రి సంతోషం. తప్పట వేద్దాం.